ఏముంది, స్ప్రింక్లర్ గన్ను తిరిగినట్లు తిరుగుతుంది నా మనసు. నేనేం అట్లు పోతువే మామా, ఆ పిల్లను చూస్తేనే మైండ్ బ్లోయింగ్. గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్ అనుకోకుండా లవ్ 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 అంటుంది మామా. ఊళ్ళో అప్పుడు ఆడపిల్లలు మాకమా. పుట్టాడా, నీకేం తెలుసురా మల్లెపూ వాసన? మల్లెపూ వాసన ఎప్పుడన్నా చూస్తేనే కదా. చూడలేదు నువ్వు, నా ఇంటుండు. లే ఎప్పుడు ఆడేయడ నువ్వే బేస్తుంటావులే. ఎంటు తోలుకోతాం ఓ తూరానే చూపించకుందేలే మల్లెపూలు వాసన ఆడేయడ ఎప్పుడు చూసినా నువ్వే బేస్తుంటావు. అదే లే, మల్లెపూ వాసన అట్లా చూపించేది కాదురా. పొద్దున్న టిఫిన్ తిన్నామని మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము ఇడిచి పెడతామా ఏరే వాళ్ళకి? పూటకి ఆకలి అయితే ఉంటుంది, పూటకి తింటూనే ఉంటాను రా. నువ్వు చిన్నేం కన్నెడు సేట్లే నేనన్ను అవుతారు తింటాను. నువ్వు చిన్నేం కన్నెడు సేట్లే నేనన్ను అవుతారు తింటాను. ఇక్కడ దాచికేంది ఇది? రూమ్ లో మబ్బు కనపడలేదు కానీ బాగా ఎండకు దగ్గరగా మెరుస్తుందాపు. వస్తువులు ఉంటాయి మొక్కసి దాన్ని ఎంత అందంగా చూసినా కానీ దాన్ని ఒళ్ళో మాత్రం పడకూడదు. లేదంటే చిట్టికాలపై కొంగగా కూర్చుంటుంది. నా పన్ను అదే, అది వచ్చినా ఏం మాట్లాడి నేను. ఏమండి ఏంటండి? ఏమండి, పొలంలో పని చేసి అలసిపోయారు, ఒక్కసారి దాహం తీర్చుకోండి. ఏందిరా ఇది స్వామి, నాకు మంచి ఆఫర్ ఇచ్చినట్టుందిరా ఇది. మీరు అనుకున్న దాహం కాదండి, నీళ్లు తాగండి. అబ్బా నేను ఏదో మనకేంట్లే. మీరు అనుకుంటా. మామా, ఒక్క నిమిషం మామా, నీతో పడింది మామా. చెట్టు మాట్లాడాలి మామా, చెప్తా మామా నీకే. పొద్దున్నే ఒక మకరందాన్ని చూశాను మామా. అవునా, మనూర్లో? అవును మామా, నాకు అప్పటి నుంచి మనసు అనేది ఆగడం లేదు మామా. అవునా? నువ్వు ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ అనేది చేయాలి మామా. ఎన్నో మల్లెపూలు చూసినాను రా, ఒక మల్లెపూ నీకు ఇలేనా బామర్ది? ఇస్తాలే మామా. తోటలో పనిచేసి స్ప్రింక్లర్ గన్నులు తిప్పేసుకుంటా, గన్ను తిరిగినట్లు తిరుగుతుంది మామా స్ప్రింక్లర్ గన్ను. ఓర్పట్రా, అంత ఆత్రం ఉండకూడదు మామా. ఎట్లా నాకు సాయం చేయాలి మామా నువ్వు? చేస్తాలేరా. వాడు వచ్చి అడిగితే అంటే ఇప్పుడు ఎప్పుడు లోపల పోయినప్పుడు దూరంచనే నిలబెట్టుకుంటావు నన్ను. మల్లెపూల వాసన ఎప్పుడు నువ్వే చూస్తుంటావు. ఓ తూరన్న కనకాంబరాల వాసన నాకు చూపించిన వల్లే. మాట్లాడేదంతా వింటూనే ఉన్నాను. మల్లెపూలు వాసన చూస్తున్నారులే మీరు. నాకన్నా మారన్నా చూపించండి రా. పిల్లరాయిలో మల్లెపూలు వాసన చూసా అంటే చూపిస్తామంటలేప్ప అంటే 3 కాయలు నేను పిల్లలు కనపడుతున్నా. 3 కాయలు కాపిస్తావలే నువ్వు? చూస్తాను వస్తావు నువ్వు. నా ఇంటే రాలే దండిగా ఇడికి చూడుకునే మాట్లాడతావు కానీ ఇటు చూస్తేనే మాట్లాడేది. ఆడ కూడా చూపిస్తానంటావు, ఊరికే ఉంటావు. ఎంత మాత్రం భూమి దున్నుతావో భూమి ఇప్పిస్తాను రా. ఇవ్వద్దు ఇప్పితుర్రాలే. ఏమండి, మీరు పొలంలో పని చేసి చాలా అలసిపోయారు కదా. మీకోసం నేను ఇంటికి వెళ్ళి తలకాయ కూర చేస్తాను, తొందరగా వచ్చేయండి ఇంటికి. తలకాయ కూర చేస్తావు, నా తల కూరవే పెడతావే. ఇప్పుడు చూస్తా, ఇప్పుడు మళ్ళా కొత్త అందాన్ని చూస్తా. కూర్చో, కూడా వస్తాను అయినాక నేను చూస్తాను. కూర్చో. అనిత ఓ వనిత నా అందమైన అనిత, అనిత ఓ అనిత నా అందమైన అనిత. ఎవరండి మీరు? నా పేరు మీద ఇంత బాగా పాట పాడతారు. నీ పేరుని నా గుండెల్లో అక్షరాలతో రాసుకున్న అనిత. ఏమండి, ఎవరు వచ్చారండి? ఎవడు ఏమప్ప గుండెల మీద పేరు రాపించుకున్నావు నువ్వు? ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు రమ్మట్లేదు, నేనే వచ్చినాను. బాగుందని తెలియదు. ఎవరు? నాకు తెలియదండి. ఎవరు అతను తెలియదు. అంటే తలకే బాగా పడుతున్నా. వద్దు, నేను రాను. రోజు
రేయ్ నా మొగుడుకున్నంత మిరకాయ ఘాటు నీకుందరా బుడంకాయగా వస్తావరా నువ్వు నీకు నేను కొట్టాలి కాదు నా పెళ్ళంతా కొట్టిస్తా ఆ పెళ్ళంతా కొట్టిస్తా నీకు ఇంటికాడికి వచ్చి ఏంద్రా నువ్వు సంసారాలు అమ్మా 10 మూర్లు మల్లెపూలు తెచ్చిపెట్టిన ఇంట్లో వస్తా మామని అడగతా నా కోరిక తీరుస్తాడు మా మామ మామా మామా ఏమే ఏం అట్ల మారేస్తున్నాడా ఏం నువ్వేం ఇసుకంత అట్లు కొట్టుకున్నావా ఏమైందా ఏమమ్మా ఏం అట్లా ఏమి ఇట్లా వాసిపోయినంత మొత్తమంతా వాసింది కదా మామ చెప్పు అనుకోకూడదురా నీకి మల్లెపూలు ఇప్పిస్తానంటే లాస్ట్కి చెండు పూ కానీ ఇప్పిలేనురా నా కోరిక విఫలం అయిపోయినట్లే నామమ్మ నీ కోరిక ఇడిచిపెట్టరా వీడు నాతో తిరిగినాడు నువ్వు నాకు బంధువు అవుతావు మీ ఇద్దరికి ఒక మంచి మాట చెప్తాను వింటారా ఇన్రా చెప్పమ్మా బుద్ధుంటే మన ఇంట్లో భూ మనం తినాలి కానీ బయట భూక ఆశ పడకూడదురా ఆశ పడితే మన జీవిత బతుకం ఇట్లే ఉంటది ఏమమ్మా మంచితో ఆడలతో తొన్నెలు తినేది అవసరమా ఇంక నుంచి బుద్ధిగా బతుకుదామనరా ఇవి వద్దు వద్దంటావా వద్దురా ఇడిచిపెట్టండిరా ఇంకా మంచిగా బతుకుదాము మా అమ్మ పరాయి వీళ్ళు ఒక కన్నెట్టి చూడకూడదురా మనము తెలుసుకో అన్నా తెలుసుకో 1 అవర్లకి వెళ్తే మర్చాం బస్ స్టాండ్ పోతే బోండాలు కొట్టుకుని బతుకోవచ్చు కానీ ఇట్లా మాత్రం వద్దురా మనకి మరసంగా ఉందామంటే మారిపోయినామమ్మా వద్దురా ఇంక మానేయండి ఈ పనులు ఇంక నుంచి మారండి మనిషిగా బతుకు హాయ్ ఫ్రెండ్స్ ఇది కేవలం కల్పిత పాత్రలో చేసిందే కానీ ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు చాలా రోజుల తర్వాత మా ఛానల్లో ఫస్ట్ టైం ఒక లేడీ క్యారెక్టర్కి అనుష్క గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరూ ఇలాగే కొద్ది రోజుల నుంచి మా వీడియోలు రావట్లేదు కొద్దిగా ప్రాబ్లం వల్ల ఇప్పుడు కానీ అందరూ ఈ రోజు నుంచి ఇంక మీకు వీడియోలు ఏ లోటు రాకోకుండా సండే షూటింగ్ తీసి వీడియోలు వారానికి 2 తరపున కంటిన్యూగా మా ఛానల్లో వదులుతామని తెలుపుతున్నాను వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి చేయండి ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తప్పకుండా మర్చిపోకున్నట్ల కామెంట్ రూమ్ లో మాకు తెలియజేయండి గంట కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్